అన్నట్టు అద్వానీ సార్కు ఎంపీ టికెట్ ఎందుకు ఇయ్యలేదు అని అనుకుంటున్నారు కదా చాలా మంది. అయ్యో మనం కూడా జోర్దార్లో చెప్పుకున్నాము, పార్టీల పెద్ద పెద్ద లీడర్లకు టికెట్లు ఇయ్యలేదు, అందరూ మోడీ అమిత్ షా మనుషులే ఉండేటట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే టికెట్లు ఇచ్చుకున్నారు, పెద్దోళ్ళని పక్కకు పెట్టి చిన్నతనం చేస్తున్నారు అని అనుకున్నాం కదా. కానీ అసలు కారణం అది కాదటనుల్లా. 75 ఏళ్ళు దాటిన లీడర్లను పోటీలో పెట్టద్దని అలా పార్టీలో నిర్ణయం చేసుకున్నారట. అందుకే అద్వానీ సార్కు టికెట్ ఇయ్యలేదటనుల్లా. అమిత్ షా సారే చెప్పిండి ముచ్చట. ఇగో నమ్మనోళ్ళు నమ్మినోళ్ళు అందరు నమ్ముండ్రి, కానీ ఈ ముచ్చటి నుండ్రి. దెబ్బ అంటే దెబ్బ కాదు, ఎలక్షన్ల ముంగట బీజేపీ పెద్దపు అద్వానీ సార్ ఈడ్చి దెబ్బ కొట్టినంత పనిచేసిండుల్లా. పార్టీ అధికారంలోకి వచ్చిన కాన్నుంచి, మోడీ సార్ ప్రధాని అయిన కాన్నుంచి మౌనమే నా మాట అన్నట్టున్నాడు కదా. కానీ ఫస్ట్ సారి ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ సారి నోరిప్పిండుల్లా. వాళ్ళ పార్టీ పుట్టినరోజు సందర్భంగా చాలా మందికి గడ్డి పెట్టినట్టు చేసిండు. ఇన్ని రోజులు బీజేపీని తిడితే చాలు దేశద్రోహులనే ముద్దర వేసేది కదా, మోడీని విమర్శిస్తే చాలు ఉగ్రవాదన్నట్టు చేసేది కదా. అదంతా తప్పుడు పద్ధతి అని వాతలు పెట్టినట్టు చేసిండు. వెనకటి కానుంచి పార్టీని మేము గట్ల నడిపియలేదు, కాంగ్రెస్ వాళ్ళైనా కమ్యూనిస్టులైనా వాళ్ళను రాజకీయ ప్రత్యర్థుల లెక్కనే చూసినాం కానీ శత్రువు లెక్క కాదు అని ఇప్పటి రాజకీయ నాయకులకు సురుకులు పెట్టినట్టు చేసిండు అద్వానీ సారు. అసలు లెక్కకు చూసుకుంటే దేశం ఫస్ట్, అటెంక పార్టీ, ఆ తర్వాతనే వ్యక్తి అన్నట్టు ఉండాలి అని అనుభవం రంగరించి రాసిండు ఇంటర్నెట్లా. ఇక దీన్ని చూసి దేశంలో ఉన్న పార్టీలన్నీ మస్తుగా మెచ్చుకుంటున్నాయుల్లా. మోడీ సార్కు తలిగేటట్టే అద్వానీ సార్ గిసోంటి రాతలు రాసిండని అంటున్నారుల్లా. అద్వానీ సార్ అభిమానులైతే ఇప్పటికైనా మా లీడర్ నోరిప్పిండని మస్తుగా సంబరపడుతున్నారు. ప్రధానమంత్రి కుర్చీ దూరం చేసినప్పుడు, ఎన్నోసార్లు కనీస మర్యాద కూడా ఇయ్యనప్పుడు, ఆఖరికి ఎంపీ టికెట్ కూడా ఇయ్యకుండా అవమానం చేసినప్పుడు కూడా పెదవి విప్పలే అద్వానీ సారు. మరి అది సొంత విషయం కదా. కానీ అది మాట్లాడకుండా ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడి పెద్దరికం సాటుకున్నాడు అని రాజకీయ శత్రువులు కూడా పొగుడుతున్నారు అద్వానీ సార్ను. మరి ఇంత సూటిగా బాణం వేస్తే మోడీ సార్ ఏం చేసిండో చూడరులా. అది నాకు అస్సలుకు తలగదని చెప్పుకునే తందుకు దాన్ని ట్విట్టర్లో పెట్టుకొని అద్వానీ సార్ గ్రేట్ అని రాసుకున్నాడు. మరి ఇంత తెలివి లేకపోతే మోడీ సార్ గంత పెద్ద లీడర్లను కాదని గిట్ల వచ్చేటోడు కాదు కదా అని అనుకుంటున్నారు బీజేపీలో కొంతమంది లీడర్లు.